2018 నవంబర్ 28 బుధవారం రోజున సూర్యోదయం ఉదయం 6:27 సూర్యాస్తమయం సాయంత్రం 5:46 ఈరోజు సూర్యరాశి వృశ్చికం ఇంకా చంద్రరాశి కర్కాటకం. ఈరోజు తిథి షష్ఠి ముగింపు రాత్రి 8:51 ఆ తర్వాత సప్తమి ప్రారంభం. అలాగే ఈరోజు కార్తీక మాసంలోని 21వ రోజు. అంటే ఈ రోజున మనం కనుక మన యొక్క గ్రామ దేవతలకు ఇంకా కుల దైవతలకు పూజ చేసినట్లయితే మనకు ఆరోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి. అందుకే కార్తీక మాసంలోని ఈ 21వ రోజున మనము మన గ్రామ దేవతలకు ఇంకా మన కుల దైవానికి పూజలు చేయాలి. అలాగే ఈ రోజున కనుక మనం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినట్లయితే మనకున్నటువంటి కష్టాలు తొలగిపోవడమే కాకుండా అనుకున్నటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని పొందగలుగుతాము. అలాగే మంచి జ్ఞానం మంచి బుద్ధి మనకు ప్రసాదిస్తాడు. అందుకే కార్తీక మాసంలోని 21వ రోజున మనం మన గ్రామ దేవతలకు ఇంకా కుల దైవానికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజించాలి. అలాగే ఈ రోజున మనము అర్హులైన పేదవారికి మన యొక్క పాత బట్టలను అందించడం లేదా మనం చేయగలిగేటువంటి మన చేతిలో మన శక్తికి తగినటువంటి ఏదైనా ఒక సహాయాన్ని పేదవారికి చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనకు అన్నింటిలో కూడా విజయం శుభం కలుగుతుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి ముగింపు ఉదయం 8:09 ఆ తర్వాత అశ్లేష నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 2:11 నుంచి తెల్లవారి ఉదయం 3:41 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుంచి మధ్యాహ్నం 1:42 వరకు. ఈరోజు యమగండం ఉదయం 8:25 నుంచి ఉదయం 9:52 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 10:08 నుంచి 11:38 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఈ మేషరాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల విషయంలో ముఖ్యంగా ఒక కొనుగోలుకు సంబంధించి చెల్లించవలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో చెల్లించుతారు. ముఖ్యంగా ఆ విషయంలో మీరు మోసపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే తొందరపాటుతనంగా ఏ వస్తువును కూడా ఈరోజు మీరు కొనుగోలు చేయకూడదు. మీ ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి చాలా కొత్త విషయాలను మీరు నేర్చుకుంటారు. ప్రతి పనిని కూడా సులభతరంగా ఏ విధంగా పూర్తి చేయాలి అనేటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా చాలా కాలం నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు మీరు పూర్తి చేస్తారు. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంకా వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు చేయగలిగేటువంటి సహాయాన్ని వారికి చేస్తారు. ఇంకా ప్రతి విషయంలో కూడా వారికి అండగా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఒక వ్యవహారంలో అందరికీ కూడా మీరు సహాయపడతారు. అలాగే ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి ఈరోజు మీరు మీ పెద్దలతో మాట్లాడుతారు. అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు మానవతా దృష్టితో ఆలోచిస్తారు. ఈరోజు మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీ చేతి మీదగానే ఈరోజు జరుగుతాయి. మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలి అనేటువంటి దృఢ నిర్ణయానికి రాబోతున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా సాయంత్రం వేళలలో మాత్రం ఒక ఊహించినటువంటి అంటే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పనిని మాత్రం చేయబోతున్నారు. అయితే దాని విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించవచ్చు. ఇంకా దానిలో ఎలాంటి తప్పులు దొరలకుండా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.